ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో అరెస్టు చేసి కాకినాడ తీసుకొచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో సాదిక్ విచారణ కొనసాగుతోంది. సాయంత్రం సాదిక్ ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో అరెస్టు చేసి కాకినాడ తీసుకొచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో సాదిక్ విచారణ కొనసాగుతోంది. సాయంత్రం సాదిక్ ను కోర్టు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే విషయంపై అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, చెప్పండి, ఈ రోజు సాదిక్ ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? విచారణ ఎలా కొనసాగుతోంది? ఇంజనీర్ నూకరాజు కుటుంబ సామూహిక హత్య కేసులో ప్రధాన నిందితుడైన షేక్ సాదిక్ ఖాన్ ను పోలీసులు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఏదైతే ప్రధానంగా నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు 2 సూసైడ్ లెటర్లు రాశారు. ప్రధానంగా నూకరాజు ఒకటి, ఆమె కూతురు సౌజన్య లేఖ రాశారు. అందులో భాగంగా సాదిక్ ఖాన్ తీవ్రమైన వేధింపులు భరించలేక తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టాడని, తమ ఆస్తులను బలవంతంగా రాసుకున్నారని, అదేవిధంగా తాము అల్లుళ్ళు కూడా విషం ఇచ్చి చంపేశారని చెప్పి తీవ్ర స్థాయిలో సూసైడ్ లెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాదిక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం 8 గంటల నుంచి ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సూసైడ్ లెటర్ లో రాసిన అంశాల ఆధారంగా సాదిక్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే సాదిక్ మాత్రం ఏమాత్రం లెక్కలేనితనంగా పోలీసులు కూడా సమాధానం చాలా నిర్లక్ష్యంగా ఇస్తున్నాడు మనకు తెలిసిందే. ప్రధానంగా నూకరాజు కుటుంబం చనిపోవడానికి తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్తూనే సౌజన్యతో తనకు కొన్ని వివేదాలు ఉన్నాయని చెప్తూ పోలీసులకి తన సెల్ ఫోన్ లో ఉన్న వీడియోలు కొన్ని చూపించాడు. ఆ వీడియోలు చూపిస్తూ తప్పెవరు తీశారో మీరే చెప్పాలంటూ కూడా గదమాయించే స్వరంతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం అయితే నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు ప్రధాన నిందితుడైన నేపథ్యంలో 5 సెక్షన్ల కింద పోలీసులు ఇతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే వైపరీక్ష పూర్తి చేశారు. అయితే సాయంత్రం 5 గంటల మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం న్యాయాధికారి ఎదుట ఇతను ప్రవేశపెడుతున్నారు. ప్రధానంగా కుటుంబంలో ఇప్పటికే 3 చనిపోయిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా తీవ్రమైన వేధింపులు ఇతనే చేశాడని చెప్పి వాళ్ళందరూ చెప్పిన నేపథ్యంలో కీలకమైన కూడా రాబట్టారు. అదేవిధంగా ఈ ఘటన నుంచి ప్రమాదంతో బయటపడ్డ నూకరాజు మనవుడు చెప్పిన వివరాల ఆధారంగా కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. వాటిలో కూడా తాను గన్తో కాల్చుతానని చెప్పిన మాట వాస్తవాన్ని కొంత అంగీకరించారు. అయితే చాలా ప్రశ్నలకైతే మాత్రం నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పారు. తన లాయర్ చూసుకుంటాను కూడా చెప్పారు. అయితే సాయంత్రం జడ్జి ఎదుట అతను ప్రవేశపెట్టే దీనికి పోలీసులు ప్రయత్నిస్తారని చెప్పాలి. ఓకే అప్పారావు, థ్యాంక్ యూ.